Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోనే మనము మంచిర్యాల న్యూరో హాస్పిటల్ అనే ప్రాంతంలో ఉన్నాము. ప్రత్యేకంగా ఇక్కడ డాక్టర్ వి అరుణ్ శేష్ గారు నరాల హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు మనం తెలుగులో సాధారణంగా. అంటే ఇక్కడ వీరు ఎటువంటి జబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తారు, ఏంటి అనే విషయాలు మరి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే నరాల సమస్యలతో ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, రండి. డాక్టర్ గారు ఛాంబర్ ఇక్కడ ఉంది, లోపలికి పోయి మనం వివరాలు తెలుసుకుందాం. ఓకే, కమాన్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, చూశారు కదా, మనం ఇంతకుముందు బయట బోర్డు చూసినాం, మంచిర్యాల న్యూరో హాస్పిటల్. దానికి సంబంధించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అరుణ్ శేష్ గారు మన దగ్గర ఉన్నారు. వీరిని అడిగి కొన్ని విషయాలు, అంటే మీ అందరికీ అర్థమయ్యే విషయంగా డాక్టర్ గారిని అడిగి తెలుస్తుంది. డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చాలా మంది న్యూరో ఫిజిషియన్ అంటే నరాల డాక్టర్ అని మిమ్మల్ని వ్యవహరిస్తూ ఉంటారు తెలుగులో. న్యూరో ఫిజిషియన్ కు న్యూరో సర్జన్ కు తేడా ఏంటిది అనేది చాలా మంది కొద్దిగా డైలమాలో ఉంటారు. సార్, కొద్దిగా వివరాలు చెప్పండి మా వ్యూవర్స్ కు. నమస్కారం అండి, నేను డాక్టర్ అరుణ్ అండి, మంచిర్యాల న్యూరో హాస్పిటల్ మంచిర్యాల అండి. ఇప్పుడు ఫస్ట్ న్యూరో ఫిజిషియన్ అంటే అండి, మెదడుకి కానీ వెన్నుపూసకి నరాలకు సంబంధించిన డాక్టర్. ఓకే ఓకే, న్యూరో సర్జన్ అన్న వాళ్ళకి సంబంధించిన డాక్టర్. కాకపోతే ఏవైతే మందులతో అయ్యేవి రోగాలకి మేము ఇస్తాం. అచ్చా, అంటే తలకాయలో గడ్డలున్నా లేక వాళ్ళకి ఆపరేషన్ సంబంధించిన డాక్టర్ న్యూరో సర్జన్ అండి. మందులతో అయ్యేవి మేము చేస్తాం. అంటే కొన్ని రోగాలకి మొదట్లో మందులు అవసరం ఉంటుంది, తర్వాత సర్జరీ ఉంటుంది. అది ఇద్దరు చూస్తారు. ఓకే, మెయిన్ న్యూరో ఫిజిషియన్స్ అని చూసే వాళ్ళు మా దగ్గరికి ఎక్కువ వచ్చే కేసెస్ అంటే చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా మెయిన్ గా వచ్చే తలకి సంబంధించింది అంటే తలనొప్పి, మైగ్రేన్ ఉండొచ్చు, టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ ఉండొచ్చు, క్లస్టర్ హెడేక్ అని చాలా రకరకాల హెడేక్స్ ఉంటాయండి. వాటి సంబంధించిన హెడేక్స్, అలాగే పక్షవాతము, ఫిట్స్, తర్వాత నరాల బలహీనత వల్ల కంటి చూపు పోవడం వల్ల కానివ్వండి. అంటే నరాల బలహీనత వల్ల కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అంటే అది నరం వల్ల అవుతుంది. మెదడులో వెనక భాగంలో కంటి చూపు ఉంటుందండి, అక్కడ అవుతుంది. నడక సరిగా లేకపోవడం, అటాక్సీ అంటారు, అవి. తర్వాత ఇవి మెయిన్ మెదడు సంబంధించినవి. ఇవి కాకుండా ఇది వెన్నుపూస సంబంధించిన అంటే కాళ్ళలో బలహీనం తగ్గడం, చేతుల బలం తగ్గడం, అంటే ట్రాన్స్వర్స్ మలైటిస్ అనే రోగాలు ఉంటాయి. తర్వాత ఇంకా కిందికి వెళ్తే ఇంకా నరాల దగ్గరకు వచ్చిన తర్వాత వస్తే తిమ్మిర్లు రావటము, ముద్దు బారటము, చేతుల్లో నుంచి పట్టు జారిపోవటము, తర్వాత రాత్రిపూట చేతులు తిమ్మిర్లు రావటం ఎక్కువగా, స్పర్శ తెలియకపోవడము, అది నరాల రావచ్చు, మెదడు ప్రాబ్లం వల్ల రావచ్చు. అలాగే నడుస్తుంటే నేల తెలియకపోవడము, కింద ముళ్ళతో కూర్చున్నట్టు ఉండటము, చెప్పులు వేసుకున్నా తెలియకుండా జారిపోవటము, సరిగా అడుగు పడకపోవటము, ఇవన్నీ కూడా నరాలకు సంబంధించిన. అంటే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఎందుకు ఏర్పడతాయండి? ఇప్పుడు నరాల బలహీనత అంటే అసలు ఏంటిది? నరాల బలహీనత అంటే అండి, ఇప్పుడు పెరిఫరల్ న్యూరోపతి అంటామండి. అంటే నరం అనేది సరిగ్గా పని చేయలేదు అనుకోండి, దానివల్ల అది నరం చేసే పని ఏముంటుంది, అది బలం ఇస్తుంది, అలా స్పర్శను తెలుసుకుంటుంది. ఇది ఒక బలం తగ్గింది అనుకోండి, ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా నరాల వల్ల లేదండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ వల్ల వచ్చే న్యూరో సంబంధించిన రోగాలు అంటే మెయిన్ పక్షవాతం, అర్థమైందా, అవి మెదడుకు సంబంధించింది. కింద నరాలకు సంబంధించిన వాటిల్లో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే నరమన్నా రక్తనాళమన్నా ఒకటి అనుకుంటారు. అది బాగా డిఫరెన్స్ అండి, డిఫరెంట్. ఓకే, నరం అనేది అంటే మెదడు నుంచి కరెంట్ సంబంధించిన వైర్ అనుకోండి, వైర్ లాగా మనము అర్థం చేసుకోవాలి. నరం అనేదాన్ని, రక్తనాళం అనేదాన్ని పైప్ లాగా అర్థం చేసుకోవాలి. అంటే రక్తాన్ని ముందుకు తీసుకెళ్ళటం, మళ్ళీ అదే ముందుకెళ్ళిన రక్తాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని గుండెకి చేర్చడం రక్తనాళాలు చేస్తాయి. సర్క్యులేషన్ అదే చేసేదంతా రక్తనాళాలు, ఆర్టరీస్ అండ్ వెయిన్స్. నరం అంటే నర్వ్. ఓకే, ఆర్టరీస్ వెజల్స్ వేరు, నర్వ్స్ వేరు. ఓకే, మనకేంటంటే ఇప్పుడు మొద్దు బారినప్పుడు సార్ రక్త సరఫరా వెళ్ళట్లేదు, తగ్గిపోయింది, దానివల్ల నాకుంది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి చెప్తాం మేము, అంటే చూడండి, నరం వల్ల ముద్దు బారుతుంది, ఈ రక్తనాళం రక్తం పోవడం వల్ల నొప్పి మాత్రం వస్తుంది. అంటే
జరగచ్చు అండి. రక్తనాళంలోంచి రక్త సరఫరా తగ్గిన తర్వాత నరాలు కూడా మెల్లగా క్షీణిస్తాయి. కాలికి కానీ చేతికి కానీ రక్త సరఫరా తగ్గింది అనుకోండి, మెల్లగా అక్కడ పక్కన నరం కూడా డ్యామేజ్ అవుతుంటది. నరాల మీద కూడా, నరాల వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో ఇది డిఫరెన్స్ అండి. సో న్యూరోపతి ఎందుకు వస్తుందంటే ఎక్కువ, అంటే మీరు అడిగారు కదా నరాల బలహీనత ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది. మెయిన్ కారణం అంటే అండి డయాబెటీస్. మన దేశంలో డయాబెటీస్ ఇంతకుముందు పుష్టి వ్యాధి లెప్రసీ అనేవాళ్ళు కదండి, అది ఇప్పుడు బాగా తగ్గిపోయింది. అది ఇప్పుడు మాత్రం ఎక్కువ డయాబెటీస్ అండి. తర్వాత రెండోది ఆల్కహాల్. ఆల్కహాల్ మన తెలంగాణలో బాగా ఎక్కువ, మన దేశంలో ఎక్కువ, మన తెలంగాణకి ఎక్కువ ఆల్కహాల్ వల్ల. ఆల్కహాల్ వల్ల కూడా నరాల బలహీనత బాగా వస్తుందండి. ఆల్కహాల్ మెదడు నుంచి, వెన్నుపూస నుంచి ఆఖరి కాలవేల చేతుల నరాల వరకు ఎక్కడైనా డ్యామేజ్ చేయొచ్చండి. అది తర్వాత థైరాయిడ్ అండి. ఇవి మెయిన్ 3 కారణాలు. ఇది నరాల బలహీనత. ఇవి కాకుండా తాత్కాలికంగా జీబీఎస్ అంటారండి, అవి ఇన్ఫెక్షన్ తర్వాత కానీ లేదా ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. జీబీఎస్ అనేది కానీ ఇంకా వేరే రోగాలు కానీ ఒకసారి మనం తీసుకునే మందులు బట్టి ఉంటది. కొంతమంది యాంటీబయాటిక్ కానీ ఇంకేదైనా మందు కానీ చాలా ఎక్కువ రోజులు ఇస్తారండి, వాటి వల్ల కూడా వస్తుంది. అంటే ఎక్కువ కాలం యాంటీబయాటిక్ వాడటం వల్ల అది యాంటీబయాటిక్ అనే కానివ్వండి, ఇంకా ఏదైనా పదార్థం కానివ్వండి, అర్థం అంటే కొన్ని మెటల్స్ వల్ల కూడా వస్తాయి. అంటే మన నీళ్ళల్లో ఆర్సెనిక్ కానివ్వండి ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ లెడ్, ఆర్సెనిక్ అది ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల కానివ్వండి, ఇంకెక్కడ పనిచేయడం వల్ల కానీ, లేకపోతే తాగినూరులో కానీ ఆర్సెనిక్ కానీ లెడ్ కానీ ఎక్కువ ఉంటే నరాలు కూడా బలహీన. ఇప్పుడు మీరు చెప్పిన అన్నిటికీ మీ దగ్గర చికిత్సా విధానం ఉందా సార్? అన్నిటికీ ఉందండి. అంటే చెప్పిన వాటిలో మోస్ట్లీ ఇవన్నీ ట్రీటబుల్ అంటారు, అంటే వైద్యం ఉన్నవి. అంటే చాలా వరకు ఒకప్పుడు నరాల రోగం అంటే ఇక దానికి ట్రీట్మెంట్ లేదు అని ఉండేది, ఇప్పుడు చాలా వాటికి ఉన్నాయండి. కొన్ని జన్యుపరంగా వస్తాయి ఇవి నరాల బలహీనత. ఇవి ఇంతవరకు నేను చెప్పినవన్నీ ఏంటి, మనకు ఒక కారణం తెలుసు, దానికి ఒక వైద్యం ఉన్నవి. ఇంకా తెలియనివి చాలా ఉంటాయండి, కారణాలు తెలియనివి. అందులో ఎక్కువ జన్యుపరంగా వచ్చే రోగం. అంటే ఫిట్స్ లాంటి జన్యుపరంగా వస్తాయా? ఫిట్స్ జన్యుపరంగా వస్తాయండి. తలకు దెబ్బ తగలడం వల్ల వస్తుంది, తలకాల గడ్డ ఉంటే వస్తుంది, ఇంకా చాలా మందు ఆల్కహాల్ వల్ల వస్తుంది, ఏజ్ వల్ల వస్తుంది, చిన్న స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వస్తుంది. అంటే చాలా కారణాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయం గమనించండి, ఆల్కహాల్ తీసుకునే వ్యక్తులకు బలమైన హెచ్చరిక ఇది. ఖచ్చితంగా నరాల బలహీనత వచ్చి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇది మీరు బాగా గమనించండి. చెప్పండి సార్. కాలు చేతులు ఉంటాయి కదా సార్? అవునండి, కాలు చేతులు. అది ఇంకోటి చాలా మంది భ్రమ ఏంటంటే, సార్ ఇక నేను ఇన్ని రోజులు అలవాటు అయిపోయింది, అందులోను ఎస్పెషల్లీ సింగరేణి లో కష్టపడి బొగ్గుబొని అంటే కష్టమైన పని అలవాటైంది, ఇప్పుడన్నా మానేద్దాం అనుకుంటే సార్ ఆపేస్తే చేయి వణుకుతుంది, దానికి ఏం చేయలేను. అలాంటిది ఏం లేదండి, దానికి కూడా మెల్లగా తగ్గించి ఆపచ్చు. అట్లా వణుకు రాకుండా మళ్ళీ నడక మంచి ఉండడానికి అన్నిటికీ పరిష్కారం ఉంటుందండి. అంటే మీరు ఇట్లా ఆల్కహాలిక్ అడిక్ట్స్ ను ఏమన్నా మీరు రికవర్ చేసిన సందర్భాలు ఉన్నాయా సార్? అంటే చూడండి, ఆల్కహాల్ అడిక్ట్స్ కి సంబంధించి నరాల వీక్నెస్ వస్తుంది చూడండి, అంటే వణుకుడు, తిమ్మిర్లు, అవన్నీ మనం తగ్గించగలం. కానీ ఆల్కహాల్ ఆపాలి అనుకున్న వాళ్ళకి అర్థమైందా, వాటికి న్యూరోఫిజిషియన్ కంటే సైకియాట్రిస్ట్ బాగా సహాయపడతారు. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయండి, వాటికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ఏదన్నా ఫస్ట్ వాళ్ళకి మారాలి అని ఉండాలి కోరిక, మనము ఫోర్స్ చేయలేము. ఎప్పుడైతే వాళ్ళకి మారాలి అనే ఆలోచన ఉంటుందో అప్పుడు డెఫినెట్ మేము కానీ సైకియాట్రిస్ట్ కానీ సహాయపడగలరు. ఓకే సార్, సాధారణంగా మీ దగ్గరికి ఎక్కువ ఏ సమస్యలతో పేషెంట్స్ వస్తారండి మన ప్రాంతాన్ని బట్టి ఆలోచిస్తే? ఎక్కువ తలనొప్పి అండి, మైగ్రేన్ కానీ, టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్, క్లస్టర్ హెడేక్ అని వస్తారండి. తలనొప్పులు, ఎక్కువ తలనొప్పులు, తర్వాత నిద్ర లేకపోవడం వల్ల వస్తారు, తర్వాత మెడ నొప్పులు, నడుము నొప్పితోటి బాధపడుతున్నారు, సయాటికా తోటి వస్తారు. సయాటికా కూడా మీ ద్వారా చికిత్స ఉంటుంది? సయాటికాకి ఎక్కువ మేమే ట్రీట్మెంట్ ఇస్తామండి. నాకు తెలిసి మరి ఆర్తో చూస్తారు అని అంటే చూడండి, ఇప్పుడు ఇది కేవలము మనిషి బాడీలో నరం పక్కనే బొక్క ఉంటుంది, అన్ని పక్క పక్కన ఉన్నప్పుడు అదేంటి మేము చదువుకున్నప్పుడు కూడా అందరూ అన్ని చదువుకుంటారు. నేను మళ్ళీ స్పెషలిస్ట్, అలా వాళ్ళకి రాదు అని కాదు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు కరెక్టే చేస్తారు. ఇప్పుడు మీరు సయాటిక్ అనుకోవడం వేరు, నేను సయాటిక్ అంటే కాలు గుంజాం ప్రతిదీ మీరు సయాటిక్ అంటారు, అర్థమైందా? అది ఒక డాక్టర్ చూసి చెప్తారు, ఆర్థోపెడిషన్ చూసి అతను కరెక్ట్ ఫిజిషియన్, న్యూరోఫిజిషియన్ కరెక్ట్ అనిపిస్తే ఆయన పంపిస్తారు డెఫినెట్ గా. అంటే సార్ ఇప్పుడు పక్షవాతం అన్న సందర్భం వచ్చింది కదా, వీరికి ఒకసారి పక్షవాతం వచ్చినాక మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్లీ ఉంటాయండి. అంటే మెయిన్ అండి పక్షవాతం మనం తెలుసుకోవాల్సింది, ఎక్కువ అందరు ప్రజలు తెలుసుకోవాల్సింది 2 రకాలు ఉంటాయండి. ఈ పక్షవాతం అనేది ఒకటి
ఇస్కెమిక్ స్ట్రోక్ అంటామండి. అంటే ఏంటంటే మెదడుకి రక్త సరఫరా తగ్గితే, అంటే ఉదాహరణకి ఒక అందరికి పేషెంట్ ఇలా చెప్తానండి. పొలం ఉంది, పొలంకి నీళ్ళ పైప్ ఉందండి, 4-5 పైపులు ఉంటాయి. ఒక పైపు బ్లాక్ అయింది అనుకోండి, అంటే మట్టి పేరుకోవడం వల్ల, పాకురు వల్ల కానీ ఏదైనా కారణం కానివ్వండి, ఆ ప్రాంతంకి ఆ కొంచెం భాగం వరకు పొలంకి నీరు వెళ్ళదు అనుకోండి, పొలం ఎండిపోతుంది. అలాగే రక్త సరఫరా కనుక ఆ మెదడుకు సంబంధించిన ఆ ప్రాంతానికి సరఫరా వెళ్ళలేదనుకోండి, సో అది పాడైపోతుంది. అది పక్షవాతం, ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. అర్థమైందా? అలాంటి వాళ్ళు గనక మొదలైన లక్షణాలు మొదలైన 4.5 గంటల లోపలికి వస్తే మనం ఇంజెక్షన్ ఇచ్చి థ్రోంబోలిస్ అంటామండి, అది ఇచ్చి తొందరగా రికవరీ చేయొచ్చు. అవకాశం ఉందంటారు. ఉంటుంది. కాకపోతే దానికి కూడా ఇంజెక్షన్ రిస్క్ ఉంటుంది. దాని తర్వాత ఇదేంటి ఆ మనిషికి ఇవ్వచ్చా లేదా అని చాలా ఉంటాయి. కాకపోతే 4.5 గంటల వరకే ఇవ్వాలి కరెక్ట్ గా రూల్స్ ప్రకారం అయితే. అది కూడా ఇప్పుడు పేషెంట్ మనం 4.5 గంటలు కరెక్ట్ గా వస్తే మనం ఏం చేయలేమండి, ఎందుకంటే పరీక్ష చేయాలి. నిన్న కదా పక్షాతం మనకు తెలుస్తుంది, ఒకవైపు కాలు చేయి పడిపోయింది, ఎందుకు వచ్చింది అనేది, ఎందుకు వచ్చింది తెలుసుకోవాలి. పరీక్ష చేసి లోపల అంటే అందుకనే పక్షాతం లక్షణం కనపడగానే వెంటనే రావాలి హాస్పిటల్ కి. పర్లేదు ఒకరోజు చూద్దాము అని అనుకోవద్దు. వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటారండి. లేకపోతే చాలా మంది జీవితాంతం మంచం మీద ఉండిపోతారు. అది ఇంకో రక్తం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇందాక ఉదాహరణలోనే అదే కనుక పైపు బ్లాక్ అవ్వలేదు, కానీ పైప్ పగిలింది. పైప్ పగిలితే ఏమైంది, నీరంతా పొలంలోకి వస్తుంది. ఆ నీరు వచ్చినంత ఏరియా అంతా పొలం అంతా పాడైతుంది. సరే ఇదే మెదడులో కూడా రక్తం చిట్లింది, నీరంతా బయటకు వస్తుంది. అని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. దానికి టైం అంటూ లేదండి, ఎప్పుడు వచ్చినా ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంట్ ఉంటుంది. రెండు లైఫ్ రిస్క్ ఉంటాయండి రెండిట్లో. ఇస్కెమిక్ స్ట్రోక్ లో కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది, హెమరేజిక్ స్ట్రోక్ కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది. రెండింటికి వైద్యం అంటూ ఉంది. రెండింటికి వైద్యం ఉంది. కానీ రికవర్ అయ్యే ఛాయిసెస్ తక్కువగా అండి, 4.5 hours లోపు రాకుంటే. అంటే వస్తే ఎక్కువ ఇందులో. సరే 4.5 గంటలు అయిపోయింది మనం రావక్కర్లేదని లేదండి, ఎప్పుడు వచ్చిన ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఎంత ముందు వస్తే అంత మంచిది. మందులు ఎంత తొందరగా మొదలైతే అంత రికవరీ ఎంత బాగుంటుంది. అది కేవలం టైం ఒకటే కాదండి, అది కూడా మెదడులో ఏ భాగంలో వచ్చింది అనేది కూడా డిపెండ్ అవుతుంది. ఎంత పెద్దగా ఉన్నది, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళకి ఇంతకు ముందు ఆరోగ్యం ఎలా ఉంది, అంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంకా ఓవరాల్ గా యాక్టివ్ ఉన్నారా లేదా, ఇంతకు ముందు ఆరోగ్య పరిస్థితి కూడా ఇవన్నీ డిపెండ్ అవుతాయండి. అలాగే ఒకసారి వైద్యం తీసుకున్న తర్వాత ఎంత ఫిజియోథెరపీ చేయించుకున్నారు, ఎంత యాక్టివ్ గా ఎక్సర్సైజ్ చేశారు, అవన్నిటి మీద వాళ్ళ రికవరీ డిపెండ్. చాలా మంది అంటే మరీ పెద్దగా లేదు పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్, తర్వాత అలాంటి వాళ్ళకి మనం కరెక్ట్ వైద్యం ఇచ్చి వాళ్ళు మొన్న చెప్పిన శ్రద్ధలని కరెక్ట్ గా పాటించి ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంది తిరిగి నడుస్తారండి. ఓకే సార్, మీరు చక్కటి వివరణ చేశారు. కానీ పెరాలసిస్ వస్తుంది అనే ఆలోచన ఎట్లా తెలుస్తుంది మనకు? అంటే అవగాహన అండి. అంటే పెరాలసిస్ అనేది యూజువల్ గా అన్ని రకాల పెరాలసిస్ అందరూ పట్టుకోలేరు అంటే ప్రజలు. బట్ అర్థం చేసుకోవాల్సింది అంటే ఒకవైపు మూతి వంకర పోతుంది, ఆటల మాట తొత్తరపోతుంది, ఒకే వైపు కాలు చెయ్యి తిమ్మిర్లు వచ్చినా, బలం తగ్గినా, పట్టు తాగినా, అరే ఏదైనా పెన్ రాయబోతుంటే పెన్నులో చేతి జారిపోయినట్టున్నా, కప్పు జారిపోయినట్టు అనిపించినా, అంటే ఈ లక్షణాలు వెంటనే రాగానే పట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అండి, పక్షవాతం అనేది చాలా సార్లు రావడమే సడన్ గా వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. అర్థమైంది అంటే మనకి ఒక 10 నిమిషాలు గంట టైం ఇవ్వదండి. చాలా మంది రావడమే మొత్తం కాలు చేయి పడిపోతుంది. అదే సార్ ఇప్పుడు ఇంతవరకు బాగుంది, ఇప్పుడే అటు వెళ్ళొచ్చాను, మా ఆయన కాలు చేయి లేవట్లే అంటారు. అంటే కొంతమందికి ఒక రోజు 2 రోజులు పెరిగే అవకాశం ఉంటది, బట్ ఎక్కువ శాతం ఇట్లా అవుతుంది. సో మనం తెలుసుకోవాల్సింది అంటే మాట తొత్తరపోతున్నా, మూతి వంకరపోతున్నా, ఒకే వైపు కాలు చెయ్యి వీక్నెస్ అనిపించినా, తిమ్మిరి అనిపించినా వెంటనే డాక్టర్. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్త గమనించండి. చాలా మంది ఈ మధ్య ఈ నరాల బలహీనత, ముఖ్యంగా ఆల్కహాలిజం వాళ్ళు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా మనకు తెలుసు. ఈ ప్రాంతంలో డాక్టర్ గారు చక్కటి వివరణ ఇచ్చారు, ఇవి మీ మనసులో పెట్టుకోండి. ఎనియో డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు. సరే ఓకే అండి, అసలు ఈ పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? రాకుండా ఉండాలంటే మనం చేయగలనే మెయిన్ పక్షవాతం ఫస్ట్ కారణాలు తెలుసుకుందాం, ఎందుకు వస్తుంది అనేది. ఒకటి బీపీ, షుగర్ అండి, గుండె ప్రాబ్లము, తంబాకు, స్మోకింగ్ గానీ, లేకపోతే నవలటం కానీ, ఏదే కారణం కానీ, సిగరెట్ కానివ్వండి, అది చుట్ట కానివ్వండి, బీడీ కానీ, ఏదన్నా వీటి వల్ల కూడా వస్తుంది. ఆల్కహాల్, ఇంకోటి వయసు. ఈ చెప్పిన 6 5 మన చేతులు ఉంది. 6వ వయసు మనం ఏం చేయలేమండి, ఏజ్ వయసు పెరిగే కొద్ది వస్తుంది. బీపీ షుగర్ వాళ్ళు కరెక్ట్ గా కంట్రోల్ పెట్టుకోవాలి, మందులు కరెక్ట్ గా వాడాలి. నేను బాగానే ఉన్నాను అనుకోదు, టెస్ట్ చేసి కరెక్ట్ గా ఉంటే మందులు వాడాలి, అదొకటి. తర్వాత గుండె ప్రాబ్లం ఉంటే ముందుగా తెలుసుకొని, అంటే ఆయాసం గానీ, గుండె దడ గానీ, గుండె నొప్పి ఉన్న వాళ్ళు
కరెక్ట్ గా గుండె వైద్యుల దగ్గర చూపించుకోవడం, తర్వాత మందు సిగరెట్ లాంటి వ్యసనాలకి దూరంగా ఉంటుంది. ఇవి మెయిన్. అంటే మనం ముందస్తు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మెయిన్ అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది వ్యాయామం, ఎక్సర్సైజ్. అవును. అదే ఈ కాలంలో ఇక ఫోన్ కానివ్వండి, ఇంకేదైనా ఆటలు పాటలు తగ్గిపోవడం కానివ్వండి, చదువు ఎక్కువ నిమగ్నం అవడం కానివ్వండి, ఇంకేదైనా కారణం కానివ్వండి, వ్యాయామం అంటే ఒకప్పుడు వ్యాయామం ఎవరు చేసేవాళ్ళు కాదండి. అయినప్పటికీ కూడా ఇంట్లో పనులు ఉండేవి. అవునవును. ఒకరు వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. అవును. ఇప్పుడు అందరికి వెహికల్స్ ఉన్నాయి, కార్ కానివ్వండి, బైక్ ఉన్నాయి, ఇంట్లో మిక్సీలు వచ్చినాయి, వాషింగ్ మిషన్లు వచ్చినాయి, అంటే గ్రైండర్లు వచ్చినాయి. మనం ఆపలేము. సుఖ జీవనానికి అలవాటు పడిపోయినాం మనం, వాస్తవంగా చెప్పాలంటే. సుఖ జీవనాన్ని కాదండి, ఇప్పుడు ఎంతో కొంత ఉండేది. అవును. వాళ్ళకి అప్పుడు ఒకప్పుడు బాగా ఇబ్బంది అయ్యేది, ఇప్పుడు కొంచెం పని తగ్గింది. బట్ అలాగనే కొంచెం ఎంతో కొంత వ్యాయామం చేసుకోవాలి. అది చిన్న వయసు నుంచి అలవాటు అయితే బాగుంటది. సార్ చక్కటి విషయాలు చెప్పారు. మరి సామాన్య ప్రజానికానికి మీరిచ్చే సందేశాలు అంటే న్యూరో పరంగా నరాలకు సంబంధించిన విషయాలు సామాన్య ప్రజలకు ఏ రకంగా వివరించాలి, వారికి ఏ రకంగా ఉత్తేజపరచాలి అనే విషయం కొద్దిగా ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే నరాల డాక్టర్ అంటారు అంతవరకే తప్ప పూర్తిగా అసలు దేనికి ప్రత్యేకంగా ఈ న్యూరో ఫిజిషియన్ ఉంటారు అనే విషయాలు చాలా మంది ఆ ఒక్క వివరాలు చెప్పండి. అంటే చూడండి, అన్ని మన చేతుల్లో ఉండవండి, అన్నిటిని మనం ఆపలేము. బట్ మనం ఆపగలిగింది ఏంటంటే తలనొప్పులు రావద్దు అంటే మెయిన్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. లైఫ్ లో కొంచెం సరదాగా కుటుంబంతో గడపాలి, ఫ్రెండ్స్ తో గడపాలి, వ్యాయామం చేయాలి, సరైన నిద్ర ఉండాలి. ఇంకోటి రాత్రిపూట ఫోన్ తగ్గించుకోవాలి. ఇది మెయిన్. అవి వాటికే తలనొప్పికి మెయిన్ ప్రధాన కారణాలు. అలాగే నడుము నొప్పి, మెడ నొప్పిని వస్తారు, రోజు ఎక్సర్సైజ్ చేయాలి. అంటే వాకింగ్ కానివ్వండి, మెడకు సంబంధించినవి, నడుము సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. అట్లనే ఈ చెడు వ్యసనాలు అంటే ఈ మందు, సిగరెట్ లాంటి ఆపాలి. అలాగే 6 నెలలకు ఒక్కసారి మీ దగ్గర ఉన్న వైద్యుల దగ్గర కనీసం బీపీ, షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డాక్టర్ గారు చెప్పినండి మీకోసమే. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది అందరి ఉద్దేశం. డాక్టర్లు అంటే దేవుడు పంపించిన దూతలు అని చెప్పుకుంటారు చాలా మంది. మరి వారి దగ్గరకు వచ్చినప్పుడు అన్ని నిజాలే కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఎనీహో డాక్టర్ గారు, మీరు మరి న్యూరాలజీ గురించి చక్కటి వివరణ విశ్లేషించారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.